హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రియ స్నేహితులారా, మెస్సియా ప్రార్థన మందిర కుటుంబమా, ఆత్మీయ సంగమా, రండి ప్రభు యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను, అనుదిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం, కీర్తనలు 56వ అధ్యాయము 4వ వచనం మాటను మనం ధ్యానం చేద్దాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు. ఆమేన్. ఈ 56వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు గారి యొక్క అనుభవం మనకు కనిపిస్తుంది, ఆయన యొక్క ప్రార్థన మనకు కనిపిస్తుంది. 56వ కీర్తనలు మనం గమనించినట్లయితే ఈ మాట, దేవుని బట్టి ఆయన వాక్యాన్ని నేను కీర్తిస్తాను. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి లేకుంటే పొందుకోకపోవడానికి అడ్డుగా లేకుంటే పొందుకోకపోవడానికి నిజమైనటువంటి కారణాలు ఏదైనా ఉన్నాయంటే ఇది ఆయన వాక్యాన్ని మనం గనపరచకపోవడం వల్ల మనం ఆయన యొక్క దీవెనలు మనం పొందుకోము. వాక్యాన్ని ఎప్పుడైతే మనం కీర్తించమో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం గమనించమో, మనము హృదయంలో భద్రపరుచుకోమో, మన జీవితాల్లో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరగవు. భక్తులైనటువంటి దావీదు గారి విషయంలో ఆయన చేసింది ఏంటంటే వాక్యాన్ని ఎప్పుడు కూడా ఆయన కీర్తించేవాడు. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, వాటిని బట్టి సంతోషించేవాడు. కాబట్టి భక్తుడు దావీదు గారు తన యొక్క ప్రవర్తన అంతట్లో కూడా సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు అని చెప్పేసి 2వ సమూయేలు గ్రంథంలో ఆయన గురించి మనం చూస్తాం. ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో పట్టుకుంటామో మనకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం కీర్తిస్తామో ప్రభువు మనకి వివేచన ఇస్తాడు. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో, మన మనసులో, మన యొక్క తలంపులో ఎప్పుడైతే ఆ వాక్యం నిండి ఉంటుందో ఆటోమేటిక్గా ప్రభువు మనకి ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవాన్ని, ఆత్మను ప్రభు మనకి ఇస్తాడు. ఇక్కడ భక్తులైనటువంటి దావీదు గారు ఏం చేస్తున్నాడంటే, ఈయనకి భయం వేసింది. ఈయన జీవితంలో అనేకమైనటువంటి భయాలు వచ్చాయి. ఈయన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, శ్రమలు వచ్చాయి. దావీదు గారికి సొంత వారే ఆయన చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. సొంత బంధువులే చంపాలని, సొంత అన్నదమ్ములే ఆయన మీద పగబట్టారు. గమనించండి, సొంత సహస్రాధిపతి అయినటువంటి తనకు రక్షణగా ఉండవలసినటువంటి అధిపతులే ఆయనను చంపాలని చూశారు. సొంత కన్న కుమారుడే ఆయనను మరి హతమార్చాలని చూశారు. ఇక్కడ గమనించినట్లయితే సొంత మామ అయినటువంటి సౌలు గారు మొదట ప్రేమించినట్లుగా నటించి పెద్ద కుమార్తెను ఇస్తానని చెప్పి మోసం చేసి, రెండో కుమార్తె విషయంలో మరి గొలియాతుని చంపినప్పుడే కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి. అలాంటిది చేయకుండా నువ్వు ఇంకా ఫిలిస్తీయుల యొక్క నువ్వు నాకు కుమార్తె విషయంలో, పెళ్లి విషయంలో నువ్వు నాకేమీ కానుకలు కట్నాలు ఇవ్వక్కర్లేదు, ఫిలిస్తీయులు ముందేళ్ళు నువ్వు మొలతాళ్ళు నువ్వు కోసుకుని రావాలి, వాళ్ళని చంపి అని చెప్పేసి 100 మందిని చంపాలని చెప్పేసి, ఫిలిస్తీయుల చేతిలో పడాలి, చంపబడాలని చెప్పేసి ప్లాన్ చేసి మరి దావీదుని అక్కడ పంపిస్తారు. 10 మందిని అయితే ఈజీగా కొట్టేస్తాడేమో కానీ 100 మందిని ఎక్కడ కొడతాడులే అని చెప్పేసి దావీదుని ఆ విధంగా ఇరికించాలని చెప్పేసి, చంపాలని చెప్పేసి ప్లాన్ తోటి సౌలు గారు పంపిస్తాడు. 2 సార్లు ఈటు విసిరి చంపాలని ప్రయత్నం చేస్తాడు. పిల్లలు గమనించండి, వీటన్నిటిలో కూడా దావీదు గారు ఏం చేశారంటే ప్రభువుకి ప్రార్థన చేశారు. చూసినట్లయితే దేవా నన్ను కరుణించు అని చెప్పేసి మొదటి వచనంలో మనం చూసాం. 56వ అధ్యాయంలో ప్రభువుకి ప్రార్థన చేశాడు, ప్రభు నన్ను కరుణించు. అంతేకాకుండా ప్రార్థనలో ఆయన ఏమంటాడంటే, ఇదిగో నన్ను కరుణించని ప్రార్థన చేసి ఆయన ఏమంటాడంటే దేవునికి చెప్తున్నాడు, ఆయనకి విషయాలన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. ఏంటంటే 3వ వచనం చూసినప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తున్నానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. 3వ వచనంలో ప్రభువారితో ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ప్రభువుకు మొదట కరుణించని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఆయన ఏమంటాడు, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. 3వది కానీ చూసినట్లయితే ఆయన నీ వాక్యాన్ని నేను కీర్తిస్తాను, నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి 4వ వచనం మనం చూస్తాం. దేవుని యందు నేను నమ్మకం ఇస్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు. మరి 3వదిగా ఆయన చెప్పినటువంటి మాట. 4వదిగా మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా కన్నీళ్ళు నీ కవిలలో నువ్వు దాస్తున్నావు. 4వదిగా ఆయన చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఇదిగో నేను కన్నీళ్లు కారుస్తున్నానే, నేను మొరపెడుతున్నానే, నేను ప్రార్థిస్తున్నానే, నా కన్నీళ్లు నీ కవిలలో దాస్తున్నావు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఆయన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఈ 4 విషయాలు ఎప్పుడైతే చేశాడో ఆయనకు తెలిసింది ఏంటంటే, ఇదిగో 9వ వచనం ఆయన అంటున్నాడు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలిసింది. ఆమేన్. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలిసింది. ఎప్పుడు తెలిసిందంటే హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించినప్పుడు, దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, కన్నీటితో ఆ ప్రభు పాదాల మీద మనం పడినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభు మన పక్షంగా ఉన్నాడని. కాబట్టి
ప్రభువు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఈయన ఏమంటాడంటే, ఇదిగో నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను, నరులు నన్నేమి చేయగలరు. ఈ రోజున చాలామంది నా సొంత అన్నదమ్ములే నన్ను వేధిస్తున్నారన్న, నా బంధువులే నా స్నేహితులే నాతో కలిసి ఉన్నవాళ్ళు ఇప్పుడు నన్ను వేధిస్తున్నారన్న, మాటలతో నన్ను చంపుతున్నారా అని చెప్పేసి ఎంతోమంది ప్రార్థన చేయించుకుంటారు వస్తున్నారు సహోదరులు. పిల్లలు గమనించండి, వారందరికీ దేవుడు సమాధానం చెప్పే రోజు వస్తుంది, వారందరూ నోరు మూయించే రోజు వస్తుంది. ఎప్పుడంటే నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. ఉదయకాల భక్తుడు చెప్పినట్లుగా, ఇదిగో దేవుని బట్టి నేను వాక్యాన్ని కీర్తిస్తున్నాను, దేవుని యందు నేను నమ్మకించాను, నేను భయపడను. ఆమేన్. ఏ విషయానికి నేను భయపడను, ఏ అధికారికి, ఏ యొక్క గొప్ప వారికి నేను భయపడను. ఎందుకంటే ప్రభువు నా పక్షాన ఉన్నాడు, శరీరదారులు నన్నేమీ చేయలేరు. మనము ప్రభు చేతులకు ఎప్పుడైతే మనం వెళుతున్నామో, ప్రభు సన్నిధికి మనం ఎప్పుడైతే వెళుతున్నామో, ఆటోమేటిక్గా మనము ఇతరుల చేతుల్లోంచి, ఇతరుల నోళ్ళల్లోంచి ప్రభు మనం విడిపిస్తున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికి మెండుగా దయచేయండి గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఆమేన్.